గోపి, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరుగుతున్న చర్చలు, మూడవ దఫా చర్చలు, ఇవి చివరి దఫా చర్చలు అని చెప్పేసి అనుకోవచ్చా? దీని తర్వాత మీరంటున్నట్టుగా సంయుక్తంగా మీడియాని అడ్రస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ఉదయం మనం టీవీ9తో సిజేపీ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఇన్స్టాగ్రామ్లో ఏవైతే ప్రధాని నరేంద్ర మోడీ 2 రీల్స్ చేశారో నిన్న రాత్రి మొన్న రాత్రి, సో అదే దిశగా ఇప్పుడు ఒక రీల్ పెట్టి మేము ధర్మేంద్ర ప్రధాన్ని తొలగిస్తున్నాం, ఆయన రాజీనామా చేశారని చెప్పి ఒక రీల్తో ఒక కాల్ ఇస్తే చాలు, మేము ఈ ప్రొటెస్ట్ సైట్ వదిలి వెళ్ళిపోతామని చెప్పింది. ముఖ్యంగా ఇటు అభిజిత్ దీప్కే కానీ, లేక ఈ సౌరవ్ దాస్ కానీ, లేక ఈ అశుతోష్ రాంకా, వీరంతా కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశారు. సో వాళ్ళ ప్రధాన ఎజెండా, ప్రధాన డిమాండ్ ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. మిగతా డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇవి చివరి దఫా చర్చలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐడెంటిఫై చేసిన పోలీసులకు సంబంధించి ఎవరైతే దురుసుగా వ్యవహరించారో సో వాళ్ళకి సంబంధించి లీగల్ బ్యాటిల్స్ని కొనసాగిస్తామని చెప్పారు కాబట్టి సో మిగతా ప్రక్రియ ఏదైతే ఉంటుందో విద్యార్థులపై కేసులు పెట్టడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, కంపెన్సేషన్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా లీగల్గా వీళ్ళు ఫైట్ చేయగలరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కోర్టులో ప్రొటెస్ట్ చేసే కన్నా బయట ప్రొటెస్ట్ చేస్తే దాని ఫలితం వస్తుందన్న ఉద్దేశంలోనే ఇన్ని రోజుల పాటు వాళ్ళు ప్రొటెస్ట్ చేసి దానికి అనుగుణంగా ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేశారు కాబట్టి సో మిగతా విషయాలపైన లీగల్ అయినా సరే బ్యాటిల్ కొనసాగించేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సుదీర్ఘ పోరాటం కాబట్టి సో ఇప్పుడు కేవలం ఇది ధర్మేంద్ర ప్రధాన్కే పరిమితం అయిపోలేదు. ఇకపై ఏ మంత్రిత్వ శాఖలో ముఖ్యంగా అది రోడ్డు రవాణా కానీ, లేక విదేశాంగ కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ, లేక నేరుగా ప్రధాని కానీ ఎవరు తప్పు చేసినా సరే మేము ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు అధికారంలో పదవిలో ఉండడానికి అనర్హులు అనే దిశగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి సో ఇది ఒక రకంగా విద్యా వ్యవస్థకు సంబంధించిన విధానంలో మార్పులకు సంబంధించి వాళ్ళ ప్రొటెస్ట్కి సంబంధించిన ముగింపు కావచ్చు. కానీ రానున్న రోజుల్లో యువతరం ముఖ్యంగా పాలిటిక్స్లోకి రావడం కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో కానీ ఈ ఉద్యమం ఒక ఆరంభం అయ్యే దిశగా మాత్రమే మనం పరిగణించాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా వాళ్ళు ఈ తరహా అనేక అంశాలని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడితో ఈ చర్చలతో ఇప్పుడు ఈ విద్యా విధానంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అయిపోలేదు. ఖచ్చితంగా యువతను అడ్రస్ చేసే దిశగా, యువత సమస్యల్ని అడ్రస్ చేసే దిశగా ఖచ్చితంగా వీళ్ళు భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా వాళ్ళ కార్యాచరణను రూపొందించుకొని ఆ కార్యాచరణను ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతున్న చర్చలు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, అలాగే వాళ్ళ డిమాండ్స్ నెరవేరాయి కాబట్టి సో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్న విషయాలను కూడా వాళ్ళు ఈ మీడియా సమావేశంలో అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్ రైట్ గోపి.